అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే పోతారట. ఎవరా ఇద్దరు మంత్రులు? వారిద్దరూ వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. ఎవరా ఇద్దరు మంత్రులు? బండి సంజయ్ గారు చెప్పాలి. ఆయనే అంటున్నాడు, నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నాం, త్వరలో అవినీతి భాగోతం బయటకు వస్తుంది. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శని. కేసీఆర్పై ముఖ్యమంత్రి మాట్లాడిన భాష తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. బండి సంజయ్ మరి ఇప్పుడు ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి మీద తిరగబడతారు? అది మీకెట్లా తెలిసింది? ఏం జరగబోతున్నది రాష్ట్రంలో? సో ఇప్పుడు దీన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి అంటాడు, మా ప్రభుత్వం మీద కుట్ర జరుగుతున్నది, మమ్మల్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఇంకొక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుంటాడు. జరిగేది ఇదే కదా, ఇంతకుమించి ఏముంది? మరి అవినీతి మంత్రులు ఎవరు? మీరు అన్నది కూడా పాయింటే. మంత్రులు అవినీతి చేయట్లేదా అంటే 100% చేస్తున్నారు. భూములను లేపటానే అంత భూములలోనే ఉన్నాయి పైసలంతా. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారము, లేకపోతే కమిషన్లు, ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్. మీరు చెప్పిన పాయింట్లో ఏమాత్రం సందేహం లేదు, అవినీతికి పాల్పడుతున్నారు. మరి అవినీతిని గతంలో కూడా ఇట్లనే అన్నారు. కాళేశ్వరం ఏటీఎం అయింది. ఏటీఎం అయింది, ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఈయన తీసుకోకపోతే మీరు తీసుకోకపోతే